మీ అందరికీ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇవాళ మీ అందరి ముందుకి ది మోస్ట్ అవైటెడ్ ది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. సాధారణంగా దీని గురించి పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత అన్నట్టు ఉంటుంది. ఎందుకు అసలు ఏంటది, ఎందుకు అంత హీటెడ్ టాపిక్ ఇది రండి తెలుసుకుందాం. దిస్ ఈజ్ అజయ్ ఉమ్మడి, యువర్ ఫేవరెట్ రియాల్టర్. తెలంగాణలో పొలిటికల్ పార్టీస్ కానీ రియల్ ఎస్టేట్ సర్కిల్ కానీ ఏదైనా టాపిక్ మీద డీప్ డిస్కషన్ చేస్తారంటే, ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారంటే దట్ ఈస్ 111 జియో. 111 జియో ఎత్తివేసి నిర్ణయం తీసుకున్నారు. అంటే హైదరాబాద్లో ఇతర ప్రాంతాల గ్రామాల్లో ఏవైతే రూల్స్ ఉంటాయో, పర్మిషన్లు కావచ్చు, కన్వర్షన్లు కావచ్చు, వాళ్ళకు కూడా అదే వర్తిస్తాయి. సింపుల్. దాంట్లో ఇంకా దానికి స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం జీవో రద్దు చేసిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 111 జీవో వల్ల ఇన్నాళ్ళు అభివృద్ధికి నోచుకోలేదని, ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో తమ గ్రామాల దశ మారుతుందని చెబుతున్నారు. గత రెండేళ్లుగా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇక ఇప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 111 జీవోను ఎత్తేసింది కనుక అక్కడ నిర్మాణాలకు సంబంధించి విధి విధానాలను రూపొందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 111 జీవో ప్రాంతానికి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు గైడ్లైన్స్ మేరకు అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. అసలు ఏంటి 111 జీవో? ఎవరు పెట్టారు, దేనికోసం పెట్టారు, దాని యొక్క లిమిటేషన్స్ ఏంటి, వాటి యొక్క పరిధులు ఏంటి, అవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, వీటిని సంరక్షించడానికి, వీటిని మనం కాపాడుకోవడానికి అప్పటి గవర్నమెంట్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 1996లో 111 జీవో అనే గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసింది. ఎందుకు? వాటి యొక్క డ్రింకింగ్ వాటర్ని పొల్యూట్ కానివ్వకుండా, ఆ చుట్టుపక్కల పరిధిలో ఇండస్ట్రియల్ ఏరియాస్ రాకుండా, డెవలప్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్స్ మేజర్గా జరగకుండా రెస్ట్రిక్ట్ చేయడమే ఈ 111 జీవో. ఈ 111 జీవో యొక్క పరిధి అంతవరకు ఏదైతే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లేక్స్ ఉన్నాయో వాటి యొక్క చుట్టూత రేడియస్ ఆఫ్ 10 కిలోమీటర్స్. ఈ రేడియస్లో ఎటువంటి కన్స్ట్రక్షన్స్, ఇండస్ట్రియల్ ఏరియాస్ ఆర్ ఎనీ ఎంక్రోచ్మెంట్స్ ఆర్ ఎనీ హెవీ డెవలప్మెంట్స్ జరగకూడదు. అది అలా ఉండగా 2022లో అప్పటి తెలంగాణ గవర్నమెంట్ ఈ యొక్క 111 జీవోని లిఫ్ట్ చేస్తున్నట్టు ఆర్డర్ పాస్ చేసి ఒక బోల్డ్ డెసిషన్ తీసుకుంది. అయితే ఎందుకు? 111 జీవో పరిధిలో 84 గ్రామాలు ఉన్నాయి. 84 గ్రామాల ప్రజలు ఈ యొక్క హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్ చూశారు. ఈ యొక్క డెవలప్మెంట్తో పోలిస్తే వాళ్ళ యొక్క ల్యాండ్స్ని సేల్ చేసుకోవడానికి కానీ, డెవలప్మెంట్ చేసుకోవడానికి కానీ, ఇలాంటి వాటికి దేనికి సరిపొంతన లేకపోవడం వల్ల, మార్కెట్ వాల్యూ రాకపోవడం వల్ల, పర్యావరణానికి సంబంధించిన విషయం కనుక సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదం రావాలి అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎలోన్ వాళ్ళ యొక్క ఆర్డర్ ఒకటే పాస్ అవ్వదు. సో అది అలా నడుస్తూ ఉండగా ఇందులోనే ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యాయి, తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్. అయితే ఇక్కడే అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటున్నానంటే, ఏదైతే జనాలు అందరూ కోరుకున్నారో 111 జీవో లిఫ్ట్ చేస్తే మా లైఫ్స్ బాగుంటాయి, మేము మంచి వాల్యూకి ల్యాండ్ సేల్ చేసుకోవచ్చు అన్నటువంటి పర్స్పెక్టివ్ కరెక్ట్ అయింది. బట్ మనం ముందు అనుకున్నట్టు అది ఓన్లీ స్టేట్ గవర్నమెంట్తో అయ్యే పని కాదు. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదం కావాలి. ఎందుకంటే అది పర్యావరణానికి సంబంధించింది కాబట్టి అది ఒక స్టేట్ గవర్నమెంట్తో అయ్యే పని కాదు. ఎప్పుడైతే ఎలక్షన్స్ ఆ యొక్క హీట్ స్టార్ట్ అవుతుందో 111 జీవో లైమ్ లైట్లోకి వస్తుంది. ఎందుకు? ఆ యొక్క ఓట్ బ్యాంక్ కోసం, లేదా ఆ యొక్క ఓట్స్ అన్ని వాళ్ళ పార్టీ వైపు తిప్పుకోవడానికి బోత్ ద పార్టీస్ ట్రై చేస్తాయి, ఆబ్వియస్. బట్ హియర్ ఈస్ ద రియల్ ట్రిక్. ఎప్పుడైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ లిఫ్ట్ చేసిందో 111 జీవోని, ఎలక్షన్స్ ముందు ఆ యొక్క ల్యాండ్ రేట్స్ షూటప్ అయినాయి. ఒక 111 జీవోలో ఉన్న పరిధిలో ఉన్నటువంటి 84 గ్రామాల రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. కానీ ఎలక్షన్స్ రావడం, ఎలక్షన్స్లో పార్టీ మారిపోవడం, వేరే కొత్త పార్టీ రూలింగ్లోకి రావడం మళ్ళీ సిచ్యువేషన్ని రివర్స్ చేసింది. సో వాట్ ఈస్ ద కరెంట్ సిచ్యువేషన్? 2025లో సిచ్యువేషన్ ఏంటి? 111 జీవో అండ్ ఆ ల్యాండ్స్, ప్రస్తుతానికి ఉన్న గవర్నమెంట్ వాటి మీద ఏం యాక్షన్ తీసుకోబోతుంది? సాధారణంగా హైదరాబాద్ యొక్క రియల్ ఎస్టేట్ నలువైపులా ఆల్ ది కార్నర్స్ గ్రో అవుతూనే వచ్చింది. దానికన్నా కొంచెం మెజారిటీగా, కొంచెం ఎక్కువ వెస్ట్ సైడ్ పెరిగింది. వెస్ట్ కారిడార్ చాలా గ్రోత్ చూసింది. సో ఏవైతే వెస్ట్ సైడ్ ఉన్న ల్యాండ్స్ టిల్
మొయినాబాద్, చేవెళ్ళ వీటి వరకు ఆల్రెడీ మున్సిపాలిటీ కూడా ఎక్స్టెండ్ అయింది. సో ప్రస్తుతం రూలింగ్లో ఉన్న గవర్నమెంట్ ఆల్రెడీ దీని మీద ఒక యాక్షన్ తీసుకోవడానికి, ఎందుకంటే పాత గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుని ముందుకు వచ్చింది కాబట్టి రేపొద్దున వచ్చే ఎలక్షన్స్లో ఇప్పుడు ఈ రూలింగ్ పార్టీ ఉన్నా మారినా మళ్ళీ పాత గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తారు కాబట్టి దాని మీద ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. బయట ఉన్న న్యూస్ ప్రకారం ప్రస్తుతం ఉన్న రూలింగ్ పార్టీ ఒక కమిటీని నియమించి ఆ కమిటీ రిపోర్ట్ ద్వారా వచ్చే రోజుల్లో దాని మీద ఒక కీలక ప్రకటన, ఒక అమెండ్మెంట్ తీసుకురాబోతుంది. కమింగ్ టు ద రియాలిటీ, లాస్ట్ గవర్నమెంట్ ఎప్పుడైతే 2022లో లిఫ్ట్ చేయడానికి ప్రపోజల్ పెట్టి లిఫ్ట్ చేసిందో వారి యొక్క కీ పాయింట్స్ ఏంటంటే, ఏవైతే ద మెయిన్ రీజన్ ఉస్మాన్ సాగర్ని మనం ఆ డ్రింకింగ్ వాటర్ని కాపాడుకోవాలి, ఆ పరిధిని ఎటువంటి ఇండస్ట్రీస్ ద్వారా డెవలప్మెంట్ ద్వారా మనం డిస్టర్బ్ చేయకూడదని ఏదైతే 111 జీవో ఉందో దానికి ఆ మెయిన్ కాజ్, ఆ మెయిన్ రీజన్కి ఆల్టర్నేట్గా మనం ఏదైతే కృష్ణా గోదావరి రివర్ బాడీస్ నుంచి అండర్ గ్రౌండ్ న్యూమాటిక్ పంపింగ్ వాటర్ సోర్సెస్ ద్వారా అండ్ మోడర్న్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ద్వారా ఏవైతే మనం మున్సిపాలిటీస్ మన గవర్నమెంట్ చేస్తున్నాయో ప్రస్తుతానికి, సో వీటితో మనం ఏవైతే ఆల్టర్నేట్ కింద మనం చూపిస్తూ ఈ యొక్క వాటర్ మనం ఎలాగో కన్జంప్షన్ లేదు కాబట్టి ఒక స్ట్రాంగ్ వ్యాలిడ్ పాయింట్తో లాస్ట్ గవర్నమెంట్ లిఫ్ట్ చేసింది. బట్ కమింగ్ టు ద రియాలిటీ, అలా ఉన్నా లేకపోయినా 111 జీవోని ఎప్పటికైనా లిఫ్ట్ చేస్తారు అన్నది ఒక మార్కెట్లో ఓపెన్ సీక్రెట్. బట్ ఎప్పుడు? ప్రస్తుతానికి ఉన్న గవర్నమెంట్ ఆల్రెడీ ఉన్న సోర్సెస్ ప్రకారం ఒక కమిటీని నియమించి ఆ రిపోర్ట్ ద్వారా త్వరలోనే డెసిషన్ తీసుకోబోతుంది. ఆ డెసిషన్ ఎప్పటికి రావచ్చు, ఎప్పటికి రివీల్ చేస్తారు? వచ్చే ఎలక్షన్స్గా, ఎలక్షన్ ముందా? ఎలాగో లాస్ట్ గవర్నమెంట్ లిఫ్ట్ చేసి ఆర్డర్ పాస్ చేసింది కాబట్టి ఇప్పుడు ఇన్ కేస్ కమింగ్ ఎలక్షన్స్లో ఒకవేళ ప్రస్తుతానికి ఉన్న రూలింగ్ పార్టీ చేంజ్ అయ్యి మళ్ళీ పాత గవర్నమెంటే మళ్ళీ రూలింగ్లోకి వస్తే అప్పుడు ఎలాగో లిఫ్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా 200% లిఫ్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఉన్న రూలింగ్ పార్టీ ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తుందా? ఎప్పటికైనా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే బాగా మేజర్గా వినిపించే మాట 111 జీవో. కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం ఉన్న రూలింగ్ పార్టీ ఏం డిసైడ్ చేస్తుందో మనం కూడా వేచి చూడాల్సిందే. వాస్తవానికి 111 జీవో ఉన్నా కానీ అందులో లిమిటెడ్ డెవలప్మెంట్ ప్రపోజల్తో ఈ గవర్నమెంట్ కూడా ముందుకు వెళ్ళబోతున్నట్టు ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్. బట్ ఆన్ ఏ పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ, హైదరాబాద్ వెస్ట్ కారిడార్ ఈజ్ ఎ గోల్డ్ మైన్. అది ఎప్పటికీ ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది. ఆ ఎక్స్టెన్షన్లో ఉన్నటువంటి మొయినాబాద్, చేవెళ్ళ, వికారాబాద్ ఈ యొక్క పరిధి, ఈ యొక్క 111 జీవో పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రామాలు కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రియల్ ఎస్టేట్లో రివల్యూషన్ తెస్తాయి. ఒక న్యూ ఎరా మనం ఈ యొక్క బెల్ట్లో మనం చూస్తాం. సో ఇన్వెస్టర్స్ ఎవరైతే నేచర్కి దగ్గరగా ఒక ప్రపోజ్డ్ డెవలప్మెంట్ ఏరియాలో ఒక మంచి ఎన్విరాన్మెంట్లో ఉండాలనుకుంటే 111 జీవో ల్యాండ్స్ ఆర్ వన్ ఆఫ్ ద ఆప్షన్స్. ఎందుకంటే అక్కడ లిమిటెడ్ డెవలప్మెంట్ ప్రపోజల్తో ప్రస్తుత గవర్నమెంట్ కానీ పాత గవర్నమెంట్ కానీ ప్రపోజల్ తెచ్చి లిఫ్ట్ చేసినా చేయకపోయినా ఎప్పటికీ అవి అలా ఒక కంట్రోల్డ్ రీజియన్లో ఉంటాయి కాబట్టి ఎప్పటికైనా అవి ఇంకొక గోల్డ్ మైన్స్ అనే చెప్పుకోవాలి. కానీ మార్కెట్లో ఉన్నటువంటి పర్స్పెక్టివ్స్ 111 జీవో అంటే వామ్మో, లేదా 111 జీవో అంటే అక్కడ ఏముంది, డెవలప్మెంట్ జరగదు. సో ఇలాంటి పర్స్పెక్టివ్స్, నెరేటివ్స్ ఎవరి వాళ్ళకు ఉంటాయి. దట్స్ ఆబ్వియస్ అండ్ కరెక్ట్ కూడా అలా ఉండటం. బట్ రిస్క్ టేకింగ్ ఇన్వెస్టర్స్ ఎప్పటికైనా ఒక అడుగు ముందే ఉంటారు. రిస్క్ పెట్టినోడే రివార్డ్ పొందుతాడు. సో ఎవరైతే ఆలోచిస్తున్నారో 111 జీవోలు ఇన్వెస్ట్ చేయాలా వద్దా, 111 జీవో రైట్ ఆప్షనా కాదా, ఎస్ అఫ్ కోర్స్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ వెయిట్ చేయండి. బట్ నేచర్కి దగ్గరగా ఒక మంచి ఎన్విరాన్మెంట్లో కంట్రోల్డ్ డెవలప్మెంట్లో మనం ఉండాలంటే ఈ హై రైజెస్ ఇవన్నీ పక్కన పెట్టి హ్యాపీగా హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్నటువంటి ఏరియాలో ఉండాలనుకుంటే ఖచ్చితంగా 111 జీవో ఒక బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. మనం కూడా పొలిటికల్ పార్టీస్ లాగా
దీన్ని పోస్ట్పోన్ చేయకుండా ఎప్పుడైతే ప్రస్తుతం ఉన్న రూలింగ్ గవర్నమెంట్ దీనిపైన ఒక డెసిషన్ తీసుకుని అనౌన్స్ చేస్తారో టిల్ దెన్ మనం కూడా వెయిట్ చేసి అప్పుడు ఇంకొక గుడ్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తాను. టిల్ దెన్ యువర్ లవింగ్ రియల్టర్ అజయ్ ఉమ్మడి సైనింగ్ ఆఫ్.